వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. 2024 వెళ్తూ వెళ్తూ సాదాసీదాగా వెళ్ళిపోలేదు. ఓ కొత్త వివాదాన్ని తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చింది. ఆ వివాదము న్యూ ఇయర్ వేడుకలతో ప్రారంభమైంది. పర్సనల్ గా తిట్టుకునేంత వరకు వచ్చింది. అదే ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ బీజేపీ లీడర్ మాధవిలతగా మారింది. అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఎవరు నోరు పారేసుకున్నారు? అపార్థం చేసుకున్నారా, లేకపోతే కావాలనే కాంట్రవర్సీ కోసం ఇదంతా జరుగుతుందనే దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ యాక్ట్రెస్ అండ్ బీజేపీ లీడర్ మాధవిలత గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. మాధవిలత గారు నమస్తే. నమస్తే. మాధవిలత గారు, మీరు ప్లేస్ మారారు. హైదరాబాద్ నుంచి ఒక ప్లేస్ కి షిఫ్ట్ అయ్యారు, కానీ కాంట్రవర్సీ మాత్రం మీ వెనకాలే వస్తుంది. మీ వీడియో నేను చూశాను మాధవిలత గారు. ఇది జేసీ సంబంధించి ఉమెన్ సెలబ్రేషన్స్ కి సంబంధించి ఆ వీడియో వరకు నేను చూశాను. బై హార్ట్ ఐఎమ్ సేయింగ్ దెర్ ఈస్ నో మిస్టేక్ ఇన్ దట్. ఎక్కడ కూడా మిస్టేక్ లేదు. అయినా కూడా అసలు ఎందుకు దాని జోలికి ఎందుకు వెళ్ళారు మీరు? అసలు దాని జోలికి వెళ్ళానంటే నాకు ఆ రోజు సాయంత్రం వీడియోస్ చేస్తూ ఉన్నాను. మేబీ 30వ తారీఖు అనుకుంటా. ఐ థింక్ కొన్ని వీడియోస్ అంటే కమర్షియల్ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా మనకు, యాడ్స్. అవి చేస్తున్నప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ఇది ఒక వీడియో వచ్చింది. వీడియో వస్తే ఓపెన్ చేసి చూసా, ఒక డ్రోన్ షాట్. సో ఏదో అంటే ఒక ముందే ప్రమోషనల్ వీడియో లాగా వచ్చింది అనమాట. అది చూస్తే ఆ ప్రాంతం అంతా కొంచెం ఎంటీగా అనిపించింది. సో ఎంటీగా అనిపించింది. మేబీ ఇట్స్ నాట్ సేఫ్ అని చెప్పేసి, మనకు కూడా తాడిపత్రిలో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఏంటి ఈ ప్రాంతము కొంచెం ఏదో సేఫ్ జోనా అంటే అంత సేఫ్ ఏం కాదు, సంథింగ్ లైక్ ఇట్లా కొంచెం గాంజాకి సంబంధించి అక్క సాక్ష్యాలు పంపించమంటే కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అక్క పంపిస్తామంటే, సాక్ష్యాలు గీక్షాలు ఏం వద్దులే అక్కర్లేదని చెప్పేసి వెంటనే ఒక వీడియో చేసేసా. 2 వీడియోలు చేశా ద మూమెంట్. ఒకటి వచ్చేసి తాడిపత్రికి సంబంధించింది, ఇంకొకటి వచ్చేసి 31st నైట్ అమ్మాయిలందరూ ఇలా విచ్చలవిడిగా తాగొద్దు తిరగొద్దు అని చెప్పేసి. అది ఫేస్బుక్ లో పెడితే దాదాపు 2.5 లక్షల మంది చూసేసారు. ఇది తాగొద్దు తిరగొద్దు అని పెట్టింది. ఇది ఇన్స్టాగ్రామ్ లో పెడితే 20,000 మంది కూడా చూడలేదు. కానీ 20,000 మంది కూడా చూడని వీడియో జనవరి 3వ తారీఖుకి నేను నిద్ర లేచేసరికి ఎంత పెద్ద వైరల్ అవుతుందని నేను అనుకోలేదు. జరిగిన అంశం ఇది. వీడియోలో మీరు చెప్పింది ఉమెన్ సేఫ్టీ కోసమే, ఉమెన్ సెక్యూరిటీ కోసం. నో డౌట్ ఎట్ ఆల్. నిజంగా ఉమెన్ సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసమే చెప్పారా? లేకపోతే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి గ్రెగోరియన్ క్యాలెండర్ ని వ్యతిరేకిస్తారు, తెలుగు సంవత్సరాదిని మాత్రమే ఆహ్వానిస్తారు కాబట్టి ఆ యాంగిల్లో కూడా చెప్పారా? అలా ఏం లేదండి. ఇప్పుడు మనం నేను ఇంకో వీడియో పెట్టడం, మనం ఎవరన్నా అవునన్నా కాదన్నా సరే న్యూ ఇయర్ ని మనం ఏమీ ఆపలేం కాబట్టి, జనవరి నుంచి మనం ఎలాగో మంత్స్ ని కౌంట్ చేస్తాం కాబట్టి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు అని చెప్పడం కూడా జరిగింది. ఆబ్వియస్లీ ఉగాదితోనే మనం పండుగలు చేసుకుంటాం. కార్తీక మాసం వచ్చినా, శ్రావణ మాసం వచ్చినా, మన పండుగలన్నీ కూడా మన తెలుగు సంవత్సరాది మీదనే. ఎవరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన పండుగలన్నీ తెలుగు సంవత్సరాది మీదే చేసుకుంటాము. పెళ్లిళ్ళు కానీ ఇంకొకటి కానీ మాఘమాసం అనో ఇంకో మాసం అనో అన్ని కూడా మన పెళ్లిళ్ళు కూడా మన తెలుగు సంప్రదాయం ప్రకారమే జరుగుతాయి తప్ప ఇంగ్లీష్ క్యాలెండర్ మీద ఏం జరగవు. విచ్ ఇస్ మనకు తెలియకుండానే తెలుగు సంప్రదాయం ఫాలో అవుతుంటాం, తెలుగు మంత్స్ ఫాలో అవుతుంటాం, బట్ ఇంగ్లీష్ మంత్స్. బట్ దానికి నేను పార్టీలను నేను వ్యతిరేకిత ఫస్ట్ నుంచి. ఇప్పుడే కాదు, స్కూల్ కాలేజ్ డేస్ లో కూడా నేను పెద్ద 31st నైట్ సెలబ్రేట్ చేసుకునే టైప్ కాదు. కాబట్టి నేను వ్యతిరేకించిన వెళ్లే వాళ్ళని లిమిట్ లో ఉండమని చెప్తాను. లిమిట్ లో తాగండి, లిమిట్ లో ఎగరండి, లిమిట్ లో పార్టీ చేసుకోండి, మంచిగా కొంచెం పద్ధతిగా చేసుకోండి అని చెప్తాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం జరిగింది. యూ నో ఇట్, నేను డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తాను. వెన్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడేటప్పుడు యాక్టర్ లాగా మాట్లాడతాను, రాజకీయం గురించి మాట్లాడేటప్పుడు నేను బీజేపీ కార్యకర్తనని మెన్షన్ చేసి మరీ మాట్లాడతాను. అలాగే నేను సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు నేను మోటివేషన్ ఇవ్వడానికి నేను చాలా ట్రై చేస్తుంటా. లవ్ గురించి, లైఫ్ గురించి, అమ్మాయిల గురించి, కృష్ణ గురించి నేను చాలా మాట్లాడుతూ ఉంటాను. సో అలాగే ఇది ఒక మోటివేషనల్ వీడియో చేశాను అంతే, ఫర్ సేఫ్టీ రీజన్స్. దీని వెనక రాజకీయ కుట్రలు ఉండింటే బాగుండేమో అని ఇప్పుడు నాకు ఆలోచన వస్తుంది. మీరు ఆ వీడియో చేసిన తర్వాత ఆ ఈవెంట్ ఆగలేదు, జరిగింది. ఎలా జరిగింది అంటే 16,000 మంది మహిళలతో చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా జరిగింది అని చెప్పి ఫొటోస్, వీడియోస్ అంతా కూడా బయట పెడుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఓడిపోయినట్టు? మీరు ఓడిపోయినట్ట, వాళ్ళు గెలిచినట్ల? ఇక్కడ ఎవరు ఓడిపోయినట్లు కాదండి. పుష్ప సినిమా ఆవిడ ఆనందంగా చూడడానికి వెళ్ళింది, ఆవిడ మరణించింది. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఇక్కడ కూడా జరగనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకవేళ జరిగి ఉంటే అన్నదే కదా, నేను ప్రికాషనే చెప్పాను, ప్రిడిక్షన్ చెప్పలేదు, ఇది జరుగుద్ది అని చెప్పలేదు నేను. ఇప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని బయటకు పంపించేటప్పుడు మనం ప్రతినిత్యం కూడా అమ్మ నాన్నలు సేమ్ సలహాలు చెప్తారు, జాగ్రత్త అని. అడవిలోకి పంపించట్లేదుగా మరి ఆడబిడ్డల్ని. సమాజంలోకి పంపిస్తుంటే కూడా ఎందుకు చెప్తున్నారు, తొందరగా ఇంటికి వచ్చేసేయి, రోజులు బాగాలేవు అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా కూడా చెప్తున్నారు. ఎందుకు రోజులు బాగాలేవు?
ఫ్రెండ్ ఇంటికి పోతే రోజులు బాగాలేవంటున్నారు, తినడానికి పోతే రోజులు బాగాలేవంటున్నారు, సినిమా పోతే రోజులు బాగాలేవంటున్నారు. నేను కూడా అదేగా చెప్పింది. ఉమ్. అది క్రైమ్ కానప్పుడు ఇది కూడా క్రైమ్ కదా. నేను ఇప్పటికీ నా మాటల మీదే నేను స్టిక్ అయి ఉన్నాను. నేను తప్పు చెప్పలేదు, నేను ఏ రకంగా నేరం మాట్లాడలేదు. ఇట్లా నా మీద ప్రోపగండా చేస్తారంటే ఇలాంటి 100 వీడియోలు ఈ రోజు నుంచి మళ్ళీ మళ్ళీ చేసి పెడతా, అన్ని ఊర్ల మీద చేసి పెడతా. జాగ్రత్తలు చెప్పారు, అపార్థం చేసుకున్నారు, అంతవరకు ఓకే. కానీ ఈ వీడియో ఎందుకు ఇంత రచ్చ సృష్టించింది అనేటువంటిది కాస్త డిగ్ హోల్ గనక చేస్తే, గాంజా, ఉమ్, ఇంకేదో బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని చెప్పి తాడిపత్రిలో ఉన్నారంటూ తాడిపత్రిలో వాళ్ళని అవమానించారని చెప్పి అది జేసీ వర్గం విపరీతంగా హట్ ఉమ్, అయినందువల్లే ఇంత రచ్చ జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఏమన్నా ఆ ఉమ్. పదాలు వాడినందుకు, అలా సంబోధించినందుకు పశ్చాత్తాపం ఏమన్నా ఉందా, లేదంటే కనుక యూ స్టిల్ స్టాండ్ బై దట్ వర్డ్స్ ఆర్ నాట్? ఎస్, ఐఎమ్ స్టిల్ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నా అంటే ఇందాకే చూసా సోషల్ మీడియాలో మా తాడిపత్రి యువతనంతా అవమానించారు. నేను ఎప్పుడు చెప్పా, కొంతమంది గాంజా తాగే పనికి మాలిన వెధవలు, ఈ కొంతమంది అనింది. ఈ తాడిపత్రి యువత అంతా అంటే మరి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా తాడిపత్రి యువతే కదా, బాధ్యత గల యువతే కదా మరి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అక్క డీటెయిల్స్ కూడా పంపించమంటారా అని. సో కాబట్టి ఎక్కడైనా కొంతమందే ఉంటారు, అందరూ ఉండరు. అండ్ తాడిపత్రి మా మహిళలు ఏంటి, ఇప్పుడు నాకు అది వచ్చింది కాబట్టి నేను తాడిపత్రి గురించి చెప్పాను. నేను తాడిపత్రి గురించి చెప్తా, తణుకు గురించి చెప్తా, భీమవరం గురించి చెప్తా, విజయవాడ గురించి చెప్తా, హైదరాబాద్ గురించి చెప్తా, తెలంగాణలో ఉన్న అన్ని ఊర్ల గురించి చెప్తా, భారతదేశంలో ఉన్న ప్రతి ఊరు గురించి మాట్లాడే హక్కు నాకుంది యాజ్ ఎ సిటిజన్. సో మాట్లాడకూడదు అనే హక్కు ఎవరికి లేవు. తాడిపత్రి ఊరి చరిత్ర వేరు, అక్కడ జరిగే నేర చరిత్ర వేరు, రెండింటికి చాలా తేడా ఉంటుంది కదా. ఏ ఊరిలో ఉత్తములు, అందరూ ఉత్తములు ఉండే ఊరు ఉంది చెప్పండి? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అంటే తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో పోలీస్ కేసులు నమోదు అవ్వట్లేదా? తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో గాంజాకు సంబంధించిన కేసులు లేవా? తాడిపత్రి పోలీసులకి అపెన్న నది ఒడ్డున గాంజా తాగే వాళ్ళు దొరకలేదా? దొరికి కూడా పొలిటికల్ ప్రెజర్స్ వల్ల పాపం వాళ్ళని ఏమీ అనలేక అసహాయ స్థితిలో వదిలేసిన సందర్భాలు లేవా? చెప్పమని చెప్పండి. నాకు తెలిసి ఏ మీరు పొలిటికల్ గా మాట్లాడినా కూడా, లేకపోతే ఇంకెప్పుడు మాట్లాడినా కూడా, ఏ ఒక్క పాయింట్ లోనూ జేసీ అండ్ ఫ్యామిలీని మీరు ఎప్పుడు టార్గెట్ చేసింది లేదు. బహుశా నాకు తెలిసి ఇదే మొదటిసారి అనుకుంటాను కదా. అవును, నాకు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదండి. టు బి ఆనెస్ట్లీ తెలియదు. ఎవరు నమ్మినా నమ్మపోయినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దెమ్. ఎందుకంటే నాకేం సంబంధం చెప్పండి. ఉమ్, ఇప్పుడు మన పరిస్థితి, మన లైఫ్ ఎట్లా ఉంటుంది, మన ఏరియా ఎమ్మెల్యే ఎవరు కూడా మనకు సరిగ్గా తెలియని పరిస్థితి ఉంటుంది టు బి ఆనెస్ట్లీ. ఉమ్, ఇప్పుడు నా పార్టీలో ఉన్న, నా పార్టీలో నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు, తెలంగాణలో 8 మంది గెలిచారు. నిజంగా నాకు ఆ 16 మంది ఎవరో నాకు తెలియదు, హార్డ్లీ 4-5 పీపుల్ తప్ప. ఉమ్, తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలుసుకునే అవసరం లేదు కాబట్టి నేను తెలుసుకోలేదు. ఉమ్. అలాంటప్పుడు అక్కడెక్కడో తాడిపత్రిలో ఉన్న పాలిటీషియన్స్ ఎవరు, ఆ జేసీ బ్రదర్స్ ఎవరు, నాకేం సంబంధం? ఐ హావ్ జీరో నాలెడ్జ్ అబౌట్ దెమ్. ఓకే. కూటమి నేతల్ని, ఎస్పెషల్లీ టీడీపీని టార్గెట్ చేయమని చెప్పి బీజేపీలో బీజేపీ క్యాడర్ కి, సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఆదేశాలు అందాయి కాబట్టే జేసీతో స్టార్ట్ చేశారని చెప్పేటువంటి ఒక వాదన నడుస్తుంది ఆఫ్ ద రికార్డ్. ఈజ్ ద బీజేపీ హైకమాండ్ అలాంటిది ఏదన్నా ఇచ్చిందా, ఎస్పెషల్లీ సోషల్ మీడియా? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అండి. నేనే చెప్తున్నా, యాజ్ ఎ బీజేపీ అనగా నేను చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో అలయన్స్ గవర్నమెంట్ ని కూలగొట్టడం కోసం రకరకాల మంది రకరకాల కుట్రలు పొందుతుండొచ్చు. ఆ పెద్ద మనిషికి ఎవరైతే ఆయన తెల్లగడ్డం పెట్టుకుని నన్ను అమ్మన బూతులతో టార్గెట్ చేశారో ఆయనకు కూడా అలాంటి ఇంటెన్షన్ ఉండొచ్చు. నేను తెలుసుకున్నాను, ఇప్పుడు దాకా అదే ఫోన్ మాట్లాడాను. అక్కడ లోకల్ గా బీజేపీ వాళ్ళతో ఆయనకు పడట్లేదంట. సో ఇలాంటి వాళ్ళు ఎన్ని పెట్టినా సరే, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పారు, అలయన్స్ తో విడిపోయే సమస్యే లేదు. ఉమ్. సో కాబట్టి నేను బీజేపీ అమ్మాయిగా వ్యాఖ్యలు చేస్తే నన్ను పొలిటికల్ గా వాడుకొని చిచ్చు పెట్టాలి అనుకుంటే ఆ చిచ్చు వాళ్ళనే రగిలిస్తుంది తప్ప అలయన్స్ ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ఇది నేను చెప్తున్నా. మీరు అండ్ పెట్టిన వీడియో, సెంట్రల్ గవర్నమెంట్ తో అలయన్స్ విడిపోయేది లేదు. మీరు పెట్టినటువంటి ఒక వీడియో కేవలం తాడిపత్రి మాత్రమే కాదు, టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది. అన్నిటికీ మించి మళ్ళీ తాడిపత్రి దగ్గరికి వస్తే జేసీ వర్గానికి చెందినటువంటి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి చెందినటువంటి ఒక బస్సుని స్థానిక బీజేపీ కార్యకర్తలు తగలబెట్టారు అనేటువంటిది ఆరోపణ. ఇది కేవలం మాధవీలత గారు చేసినటువంటి వీడియో వల్లే ఇది జరిగిందని చెప్పి, ఆఫ్ ద రికార్డ్ ఏమైనా బస్సు తగలబెట్టమని కానీ, లేకపోతే ధ్వంసం చేయమని కానీ, ధర్నాలు చేయమని కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కేడర్కి ఏమైనా ఆదేశాలు ఇచ్చారా మాధవి గారు మీరు? అలాంటి ఒక రోజు రావాలన్నది నాకు చాలా పెద్ద డ్రీమ్, తెలుసా అండి. ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ పొజిషన్, తెలుసా. అంటే నేను ఇట్లా ఒక ఆర్డర్ వేస్తే బస్సు తగలబెట్టంటే బస్సు తగలబెట్టేసేయాలి, ఆ రేపిస్ట్ నెత్తుకొచ్చేసి కోసిపారే. ఐ లవ్ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. కానీ జీవితంలో నాకున్న నీతి వల్ల, నిజాయితీ వల్ల అది ఏది జరగట్లేదు. ఎప్పుడు నీతిని నిజాయితీని ఆయన ఏదో అన్న మాటని గనక నేను అవలంబించి ఉండింటే ఈ రోజు నా నేషనల్ లెవెల్లో ఉండేదాన్ని.
ఎవరు అవునన్నా కాదన్నా సరే అవినీతి మార్గం పట్టిన వాళ్ళే అత్యంత ఎత్తులో ఉంటారు. అది తప్పనిసరి పరిస్థితి. అంటే అందరికీ కాదు, ఇది కూడా కొందరికే వర్తిస్తుంది. అది కానప్పుడు ఏదో ఒకటి చేసి ఒగలో వయ్యారాలు పోయి ఆడపిల్లలు చాలా పదవులు సంపాదిస్తారు. ఆ ఒగలు వయ్యారాలు నా దగ్గర ఉండిందంటే చాలా బాగుండేది. ఉమ్, మీరు 5 ఏళ్ల క్రిందట నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నాను, లేకపోతే నేషనల్ లెవెల్ పొజిషన్ లో ఉండిండేదాన్నేమో. ఉమ్. అలా లేదు. నిజంగా ఆ స్థాయి, నేను ఒక ఆర్డర్ చేస్తే బస్సు తగలబెట్టే స్థాయిలో నేను ఏంటంటే ఒక్క బస్సు ఏంటి మొత్తం బస్సులు తగలబెట్టమని చెప్పేసింది దాన్ని. కానీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవోక్ ఆయనకు బస్సులు ఉన్న సంగతే నాకు తెలియదు. కానీ ట్విస్ట్ మీరు ఆఫ్ ద ప్రవోక్ ఎపిసోడ్. చేయటం వల్లే, మీ ప్రవోకింగ్ వల్లే బీజేపీ కార్యకర్తలు వెళ్ళి ఆ బస్సు తగలబెట్టారు అనేటువంటి ఒక ఆరోపణ మాత్రమే కాకుండా టీడీపీ కౌన్సిలర్లు వెళ్ళి అక్కడ తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. వచ్చిన మీ వరకు? అంటే వాళ్ళకి అది విన్నానండి. వాళ్ళకి ఏదో పడట్లేదంట. నేను ఒక మాట చెప్తా. తాడిపత్రి బీజేపీ కార్యకర్తలు కాదు కదా, భారతదేశంలో బీజేపీ కార్యకర్తలకు అంత సీన్ లేదు. ఉమ్, నేనే చెప్తున్నా, అంత సీన్ లేదు వాళ్ళకి. బస్సులు తగలబెట్టేంత సీనే ఉంటే కనీసం 4 ఓటర్లన్నా పెంచుకునేవాళ్ళు. ఇంత కాబట్టి వాళ్ళ బస్సును వాళ్ళే తగలబెట్టుకున్నారు. వాళ్ళకి ఏదో అయింది. వీళ్ళు టీడీపీ వాళ్ళు కాబట్టి, సో తప్పనిసరి పరిస్థితుల్లో లోకల్ రాజకీయాలు చెయ్యాలి కాబట్టి లోకల్ గా పక్క నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యేకి ఆయనకు కూడా ఏదో పడట్లేదంట, ఏవో క్లాషెస్ అవుతున్నాయి. సో కాబట్టి క్లాషెస్ ని రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా అండి, అనవసరంగా ఒక కృష్ణ ప్రేమికురాలుగా చెప్తున్నా, ఉత్త పుణ్యానికి నన్ను లాగారు. ఉమ్, నన్ను లాగితే వాళ్ళకి నాశనమే తప్ప ఏమీ లేదు. అదేంటంటే నేను శపిస్తున్నాను, ఉమ్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ విల్ బి బ్యాక్. ఈ వయసులో 70 ఏళ్ల ప్లస్ ఏజ్ లో 70 80 ఉన్నాయి, గడ్డం మాసిపోయింది, ఇవాళ రేపో మరణిస్తారు. 4 మంచి మాటలు మాట్లాడి యువతకు మంచి మార్గాన్ని ఆదేశించి మంచి పనులు చేయమని చెప్పాల్సింది. ఆయన నోరు తెరిస్తే బజరంగ దళ్, విహెచ్పి వాళ్ళేం బీకిండు వీళ్ళేం బీకిండు, హిందూ ధర్మం కోసం వాళ్ళు అంతో ఎంతో పోరాటం చేస్తున్నారు, ప్రాణాలు అర్పిస్తున్నారు. ఈయనేం చేస్తున్నారు ఈ వయసులో? ఆడవాళ్ళు పార్టీలు చేసుకోవాలి, ఆడవాళ్ళు డిస్కో టెక్కులు చేయాలి, ఆడవాళ్ళు డీజేలు పెట్టుకోవాలి, ఆడవాళ్ళు ఎగరాలి, ఆడవాళ్ళు అర్ధరాత్రి వరకు అది చేయాలన్నారు. ఆడపిల్లనైనా సేఫ్టీ చెప్పిన ఆడపిల్లనైనా నన్ను ప్రాస్టిట్యూట్ అన్నాడు. ఉమ్, ఇక్కడ ద్వంద్వనాలిక వ్యవహారం కనిపించట్లేదా? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలన్నారు, అదే స్వేచ్ఛని అదే రాజ్యాంగాన్ని ఉపయోగించుకొని చాలా డీసెంట్ వేలో స్పందించిన నన్ను ఇన్ని బూతులు మాట్లాడారు. మరి ఆయన ఫాలోవర్స్ ఆయనకు తీసుకొచ్చి చూపించారంట, ఆయన ఏదో భాష వాడాడు అనమాట. అదే నేకెడ్ గా పడుకుంటే పూల్ ఉమ్, జల్లారని చెప్పేసి. ఒక సినిమా షూటింగ్ లో పూలు బాడీ మీద చల్లి ఉన్నారు అంటే ఆ బాడీ మీద బట్టలు లేవు అనేటటువంటి ఒక మినిమం ఇంగిత జ్ఞానం కూడా, బట్టలు ఉండవు ఉమ్, అనేటటువంటి ఆలోచన చేశారంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ జ్ఞాన పరిజ్ఞానం ఎంత స్థాయిలో ఉందనుకోవాలి. ఉమ్. దట్స్ సింపుల్ లాజిక్ కదా. అవును. బట్టలు లేకుండా పడుకోబెట్టి పూలు జల్లుతారు అనుకునేది ఏదో మేబీ ఒక 50 ఏళ్ల క్రిందట సినిమా అంటే ఏంటో నాలెడ్జ్ లేక అట్లనే పడుకోబెట్టి పూలు జల్లుతారేమో, ఆకులు జల్లుతారేమో అనుకునేవాళ్ళు. అరే బట్టలు అనేవి చాలా కామన్ గా ఉంటాయి, ఓన్లీ షోల్డర్ లెవెల్ కి మాత్రం ఇంతవరకే ఉంటుందండి. అదే ఉండదు, క్లీవేజ్ కూడా ఉండదు నా ఉమ్, దానికి సంబంధించి. నేను ఎప్పుడు క్లీవేజ్ షో చేయను. ఓన్లీ ఈ లెవెల్ వరకు కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ అంతా పూలు ఉంటాయి. సో విచ్ మీన్స్ నేను న్యూడ్ గా పడుకుంటే పూలు చల్లారంట, అట్లాంటి ఫోటో చూపించారంట. అది ఎప్పుడో 15 ఏళ్ల క్రితం, 15 16 ఏళ్ల క్రితం. నాకే తెలియని అమాయకత్వంలో ఆ సన్నివేశంలో అంటే ఈవెన్ నచ్చవలే నిన్న కోర సాంగ్ లో సేమ్ లీవ్స్ పోసి ఉంటారు. ఉమ్. సేమ్ కైండ్ ఆఫ్ దాంట్లో అందులో పూలు ఉంటే ఇందులో లీవ్స్ ఉంటాయి. సో దాన్ని కూడా తప్పుబట్టి వాళ్ళ ఫాలోవర్స్ ఈయనకు వచ్చి చూపించారంటే వాళ్ళ ఫాలోవర్స్ ఎంత గొప్ప ఆలోచన పరులై ఉంటారు. ఎగ్జాక్ట్లీ. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. జేసీ మాట్లాడినటువంటి వీడియో నేను చూశాను. అత్యంత దుర్మార్గం మాత్రమే కాదు, అసలు ఈ సభ్య సమాజం ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. అడవిలో ఉండేటువంటి మృగాలు కూడా అలాంటి భాష వాడవు. ఒకవేళ గనక వాటికి మాట వస్తే ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే, ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. కానీ ఈ వీడియోకి ఆ స్థాయిలో అతను రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. అయినా కూడా రియాక్ట్ అయ్యారు అంటే మీ మీద ఎవరైనా ఏదన్నా తప్పుడు ప్రచారాలు లేదంటే కనుక తప్పుడు మాటలు చెప్పి ఉండటం వల్ల అతను అట్లా మాట్లాడా, లేకపోతే వాళ్ళ నైజమే ఇదని అనుకోవాలా? ఏంటి అసలు వాళ్ళ మీకున్నటువంటి రెండు అండి. మొదటి మీ క్వశ్చన్ లోనే ఆన్సర్లు ఉన్నాయి. మొదటి వాళ్ళ నైజమే అండి. వాళ్ళ యొక్క భాష, వాళ్ళ యొక్క మాట్లాడే విధానము, ఆ కూర్చునే విధానము, ఆ సంబోధించే విధానంలో వారి యొక్క నైజం బయటపడిపోతుంది సహజంగా. అంటే ద ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు కదా, ఆ వర్డ్స్ కూడా ఇండెక్స్ ఆఫ్ ద మైండే. ఆయన మాట్లాడిన రీతిని పట్టి చూస్తే ఆయన ఆలోచన విధానమే అలా ఉంది. ఒక పక్క ఏమో మహిళలకు స్వేచ్ఛ కావాలంటున్నాడు, ఇంకో పక్క ఆ మహిళ అదే స్వతంత్రాన్ని వాడుకొని సేఫ్టీ గురించి మాట్లాడితే నన్ను నోటికొచ్చినట్లు ప్రాస్టిట్యూట్ అని మాట్లాడినటువంటి వ్యక్తికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంది. ఆయనకు భార్య ఉంది, కూతురుంది, కోడలుంది. మరి వీరందరికీ ఆయన భాష
సమ్మతం అయితే వాళ్ళందరికీ నా శతకోటి నమస్కారాలు తెలియజేయడం తప్ప ఇంకా నేను ఏమీ చేయలేను. ఇకపోతే మళ్ళీ కేసు పెట్టడానికి వెళ్ళిన ఇంకో మహిళ నాన్ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేయాలంట నా మీద. ద మోస్ట్ ఫన్నీయెస్ట్. నేను అలా గనక జరిగితే గనక 100 నాన్ బెయిలబుల్ కేసులు నా మీద పెట్టమని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. ప్రతి ఊరు పేరు చెప్పి మహిళలకి సెక్యూరిటీ చెప్పడానికి నేను మళ్ళీ రెడీగా ఉన్నాను. 100 వీడియోలు చేస్తాను. ఎన్ని ఊర్లు ఉంటే అన్ని ఊర్లు చేస్తాను. నేను అసలు భయపడేది లేదు అండి. నేను ఇలాంటి కుసంస్కారమైన భాష, ఆయన పెద్ద మనిషి, ఆయన వయసుకు నేను గౌరవం ఇవ్వదలుచుకోవట్లేదు. కానీ అలాగని ఆయన భాష నేను మాట్లాడను. నాకు తెలిసి ఆయనకి మా నాన్న అంత వయసు ఉంటుంది. మా నాన్న నాకు అలాంటి కల్చర్ నేర్పించలేదు కాబట్టి సో ఆయన భాష ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా, సమ్మతిస్తారా ఓకే. కానీ సోషల్ మీడియాలో దాదాపు 70% ఆయన్నే సమర్థిస్తూ ఉన్నారనమాట. నేను కెలుక్కున్నాను, తాడిపత్రి యువతంతా చెడ్డోళ్ళు అన్నారు, తాడిపత్రి ఆడోళ్ళందరూ విచ్చలవిడితనానికి పోయారన్నారు అని. ఓహో, నేను ఇన్నానా, నాకు తెలియదు అని ఉంటే బాగుండేదేమో అని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. ది మోస్ట్ ఆక్వర్డ్ థింగ్ ఏంటంటే మాధవి గారు, టార్గెట్ ఉమెన్ అయినప్పుడు వాళ్ళ టార్గెట్ ఆమె క్యారెక్టర్, ఆమె బిహేవియర్. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే లేకపోతే ఇంకో విధంగా దుర్మార్గమైన ప్రచారాలు చేస్తే ఆమె పోరాటం వెనక్కి తగ్గుతుంది అనేటువంటిది. ముఖ్యంగా సినిమా వాళ్ళు అయితే గనక నోటికి వచ్చినట్లు ఎవడైనా కూడా మాట్లాడేస్తారు. ఈ ఇష్యూలో మిమ్మల్ని వెనక్కి పంపడానికి లేకపోతే మీ భుజం మీద పెట్టి బీజేపీ నేతలను కాల్చడానికి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు అనుకోవచ్చా? వాట్ యు ఫీల్? 100% అండి. ప్రతిసారి, ఈసారే కాదు, ఇది నేను గత 4-5 సంవత్సరాలుగా చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పుకుంటూ వచ్చా. ఒక ఆడదాని నోరు మూయించాలి అంటే ఉన్న ఒకే ఒక అస్త్రం ఆమె క్యారెక్టర్ అసాసినేషన్. ఆమె ఇలాంటిది, ఆమె పతిత, ఆమె చెడిపోయింది, ఆమె 10 మందితో పడుకుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే మరి వారు ఎలాంటి వారు? వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఉంటేనే కదా అలాంటి మాటలు నోటి నుంచి వస్తాయి. లేదా వాళ్ళు అలాంటి వ్యాపారాలు చేస్తూ ఉంటే, అంటే ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ప్రాస్టిట్యూషన్ అనే వ్యాపారాలు చేస్తూ ఉంటే కదా వాళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉంది. సో దాని గురించి కూడా నేను మాట్లాడాల్సి వస్తే ప్రాస్టిట్యూషన్ ఇస్ అ వర్క్. బట్ వీళ్ళు చేసేది ఏంటి? నీచం. ప్రాస్టిట్యూట్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ దీస్ గైజ్. వాళ్ళు ఎవరి నాశనం కోరుకోరు, ఎవరిని ఏమి అనరు. వాళ్ళు వస్తారా, పాపం ఏదో వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. నన్ను కూడా ఆ కేటగిరీలో వేసారా, చాలా సంతోషం. ఇప్పుడు విజయ్ గారు, నేను మీకు 100 రూపాయలు ఇస్తా, మీరు తీసుకుంటే అవి మీవి, నాకు వద్దు అంటే అవి నావేగా. ఆయన నా మీద మాటలు త్రో చేశారు, అవి నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు ఎవరికి చెల్లుతాయి అవి? ఎవ్రీవన్ నోస్ వాట్ యు ఆర్ అనేటువంటిది ఎవ్రీబడి నోస్. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. అయినా కూడా ఓ లైవ్ షోలో ఓ న్యూస్ ప్రెజెంటర్ మీ సినిమా పరిశ్రమలో డాష్ ముండలు లేరా అని ప్రశ్నించినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని పొలిటిసైజ్ చేస్తూ మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ అన్నప్పుడు కూడా టాలీవుడ్ సైలెంట్ మోడ్ లోనే ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఇంతకు ముందులా మీరు యాక్టివ్ లేకపోవచ్చు, కానీ యువర్ ద పార్ట్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, రైట్ మాధవి గారు? ఏంటి ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఎవరైనా మీకు సంఘీభావంగా ఒక కాల్ అన్నా చేశారా, లేకపోతే మున్ముందు వస్తారు నమ్మకం ఉందా? ఐ డోంట్ థింక్ సో అండి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ప్రొడ్యూసర్ కాల్ చేశాడు, ఏం జరిగింది అని. అంతే, తనకు తెలియదు ఏం జరిగిందండి. ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 5 years హీ కాల్డ్ మీ అనమాట. పెద్ద సినిమా చేస్తున్నారు. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ హిస్ నేమ్. హీఈస్ వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ అనమాట. ఫస్ట్ టైం ఫోన్ చేశారు. ఏం లేదు అంటే, ఓ అవునా అన్నారు. అంతే, దట్స్ ఇట్. ఇట్స్ ఓకే, నువ్వు ఎప్పుడు రైటే మాట్లాడతావు కదా, మాట్లాడు అన్నారు. అంతే తప్ప ఎవరు ఎదురుగా వచ్చి మాట్లాడడం ఏం జరగదండి. పైగా ఇందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధం కూడా లేదు. దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు. బీజేపీ అన్నారు, 4th జెండర్ అన్నారు, మా వాళ్ళని నానా రకాలుగా ఇరికించి బూతులు మాట్లాడారు. మీ బీజేపీలో ఇంతకంటే ఇలాంటి ఏదో డాష్ వాళ్ళకంటే ఇంకా వేరే మహిళలు లేరా అన్నారు. ఇన్ని మాట్లాడినారు. ఇలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నారు అన్నారు. కాబట్టి ఆ పెద్ద మనిషికి, ఆ పెద్ద ఆయనకి, జేసీకి నేను ఏం చెప్తున్నా అంటే, తాడిపత్రిలో చాలా మంది పతివ్రతలు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేయండి, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. వాళ్ళని తీసుకొచ్చి స్పోక్స్ పర్సన్ గా పెట్టండి, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. వాళ్ళని తీసుకొచ్చి పెద్ద పొజిషన్ లేవండి, నాకేం అబ్జెక్షన్ లేదు. బీజేపీ సముద్రం లాంటిది, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. నేను ఒక కార్యకర్తని. బీజేపీ నన్ను అన్వయించుకుంటే నేను కార్యకర్తని, అన్వయించుకోకపోతే స్వయం కార్యకర్తని నేను. అంతే. నాకు నా పక్కన బీజేపీ ఉంది, నా వెనకాల మహిళా సంఘాలు ఉన్నాయని మాట్లాడే టైప్ కాదు. ఐఎమ్ ఏ ఫైటర్, ఐఎమ్ ఏ వన్ ఉమెన్ విత్ లాడ్ ఆఫ్ కరేజ్. నేను ఒకళ్ళ కోసం కాదు, నాకు అనిపిస్తే నేను మాట్లాడతాను. ఎందుకంటే నాకు సినిమా ఇండస్ట్రీ డబ్బులు ఇవ్వట్లేదు, బీజేపీ డబ్బులు ఇవ్వట్లేదు. నేను జాబ్ చేసుకుంటున్నాను. నేను జాబ్ కోసం పక్క రాష్ట్రం వచ్చి ఇక్కడ జాబ్ చేసుకొని బతుకుతున్నాను. నా తిండి, నా నాలెడ్జ్, నా వర్క్ తో నేను బతుకుతున్నాను. కాబట్టి నో వన్ ఈస్ ఫీడింగ్ మీ. ఇఫ్ కావాలంటే నేనే నా పార్టీకి ఫీడ్ చేశాను తప్ప నా పార్టీ ఎప్పుడు నాకు ఫీడ్ చేసిందే లేదు. సింపుల్ లాజిక్ అది.
ఉమ్, కాబట్టి ఒక పార్టీ కోసం ఒత్తాస పలుకుతున్నా అంటే నేను బీజేపీ కార్యకర్త అని ప్రౌడ్ గా నేను కండువా వేసుకొని మాట్లాడతాను చూడు. అప్పుడు నా పార్టీ నాకు చెప్పింది రాబోయి నేను మాట్లాడుతున్నా అని చెప్తాను. నాకేం భయం లేదు. ఎందుకు భయం ఉంటుంది? ఉమ్, దొంగతనంగా చేయాల్సిన అవసరం ఏముందండి పార్టీ అటాక్స్. exactly. బీజేపీ ఎమ్మెల్యే కూటమి మినిస్టర్ సత్యకుమార్ కూడా దీనిపై స్పందించారు. జేసీ ఎప్పుడు కూడా కాంట్రవర్సీ కోరుకుంటూ ఉంటారు. ఆ, ఇది ఏదో కావాలని ఉన్నట్టుగానే మాట్లాడుతున్నట్లుగానే సత్యకుమార్ కాస్త ఫైర్ అయ్యారు. అవును. జేసీ వర్గీయులేమో ఆయన భాష అంతా, ఆయన వాడుక భాష అంతా, దాన్ని ఎక్కువగా తప్పుగా ఉమ్, అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి వెనక్కి వేసుకొస్తుంది. ఉమ్, ఏంటి ఇప్పుడు ఆ, ఉమ్. ఎటు దారి తీయబోతోంది అసలు ఈ ఎపిసోడ్ అసలు? సరే, వాడుక భాష అంటే మరి వాళ్ళ కూతుర్ని కూడా అలాగే సంబోధిస్తారా? ఐమ్ జస్ట్ ఆస్కింగ్. ఉమ్, కొన్ని కోడల్ని కూడా అలాగే సంబోధిస్తారా? ఈ ప్రాస్టిట్యూట్ రైట్రా అని పిలుస్తారా? పిలుస్తారా? సరే, సినిమా వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అన్నారు కదా ఆయన. సినిమా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ చేస్తారు. తాడిపత్రిలో ఇప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలోకి రావాలన్న ఇంట్రెస్ట్ తోనే కదా కెమెరాల ముందుకు వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నారా? ఐమ్ జస్ట్ ఆస్కింగ్. ఉమ్, లేకపోతే భవిష్యత్తులో ప్రాస్టిట్యూషన్ చేయాలన్న ఇంట్రెస్ట్ తో వాళ్ళు కెమెరాల ముందుకు వస్తున్నారా? ఆ ఊరి మహిళలందరూ పతివ్రతలు అయితే కనుక దయచేసి ఎవరు కెమెరాల ముందుకు రావద్దమ్మా. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా కెమెరాల ముందుకు వచ్చినా ఇది ప్రాస్టిట్యూషన్ కిందకే కన్సిడర్ చేయబడుతుంది యాజ్ పర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి థింగ్స్. కాబట్టి దయచేసి తాడిపత్రి మహిళలు ఎవ్వరూ కూడా కెమెరాల ముందుకు రావద్దని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటున్నా. ఇంతకంటే నేనేం చెప్పలేను. ఏపీ బీజేపీ అధిష్టానం కానీ, లేకపోతే బీజేపీ నేషనల్ లెవెల్ అధిష్టానం కానీ ఏమైనా స్పందించిందా? డూ యూ హ్యావ్ ఎనీ మోరల్ సపోర్ట్? యాజ్ ఆఫ్ నౌ నథింగ్ అండి. ఇక మీరు చెప్పారు కదా సత్యకుమార్ గారు స్పందించారని చెప్పేసి. ఇందాకే ఎవరో నాకు లింక్ పంపించారు, కానీ ఆ లింక్ ఓపెన్ చేసేంత గ్యాప్ కూడా లేదు ఈ రోజు. అందరికి సమయం ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మరి ఏం మాట్లాడారో నేనైతే వినలేదు. ఇందాక వేరే టీవీ ఛానల్స్ లో ఎవరో ఒక ఆవిడ కేసు ఫైల్ చేస్తాను, మాధవీలత మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నామంట. బట్ దాని గురించి తెలుసుకుంది ఏంటంటే పోలీసులు కేసు తీసుకోలేదు. ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలి పాపం పోలీసులకు తెలియాలి కదా. నాకు కూడా అర్థం కావట్లేదు. ఏ బేస్ మీద నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయాలి మీ మీద? అంటే మీరు ఉమెన్ అంతా సేఫ్టీగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పినందుక, లేకపోతే గాంజా బ్యాచ్ ఉంటుంది, లేకపోతే అక్కడ అసాంఘిక కార్యకలాపాలు మీతో ఎవరైనా మిస్బిహేవ్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది, యు బీ సేఫ్ అని ఉమెన్ మొత్తానికి పిలిపిస్తున్నందుక నాన్ బెయిలబుల్ కేసు పెట్టాల్సింది? తాడిపత్రి యువత గాంజా తీసుకుంటుందని నిందలు వేసింది. తాడిపత్రిలో మహిళల మీద తాడిపత్రిలో ఉన్న యువత అటాక్ చేయబోతున్నారని ఈవిడ బీజేపీ నుంచి కాంట్రవర్సీ క్రియేట్ చేయాలని చేసింది అని. ఇట్స్ సో ఐ విష్ నాకు అన్ని పొలిటికల్ తెలివితేటలు రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అన్నట్లు బస్సులు తగలబెట్టే ఆర్డర్ చేస్తే బస్సులు తగలబెట్టే రోజు రావాలని కూడా నాకు కోరుకుంటున్నాను. అలాంటి రోజు రావాలంటే ఐ నీడ్ మోర్ పవర్ కదా. సో ఐ విష్ దట్ ఐ కుడ్ గెట్ దట్. నేను నిజంగా కోరుకుంటున్నా అలాంటి రోజు రావాలని. అలాంటి నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టించుకోవాలనుకుంటున్నాను నేను. ఐ లవ్ దట్. ఎందుకంటే మన మీద ఎన్ని కేసులు, స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళను జైల్లో పడేశారు, న్యాయ పోరాటం చేసిన వాళ్ళని జైల్లో పడేశారు. మీకు తెలుసు, ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా మన మీద కేసులు పడతాయి. తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మన మీద ఎక్కువ ద్వేషం పెరుగుతుంది అంటే మనం ఖచ్చితంగా ఏదో మంచి మార్గంలో వెళ్తున్నామని అర్థం. అని నేను తప్పు చేస్తే తలదించుకొని దాచిపెట్టుకుంటా, కానీ నేనేం తలదించుకోవట్లేదు. ఇది నా ఫేసు, ఇది నా పేరు, నేను కనిపిస్తున్నాను. నేను మా ఇంట్లోనే ఉన్నా, ఎక్కడికి పోలేదు, పారిపోలేదు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ మాధవీలత గారు. ఈ క్వశ్చన్ కి నాకు తెలిసి బహుశా ఈ ఇష్యూని ఏపీ బీజేపీ ఆర్ ఎనీ బీజేపీ లీడర్ అంత సీరియస్ గా తీసుకోరేమో. రాబోయేటువంటి రోజుల్లో ఈ ఇష్యూలో మీరు ఒంటరిగా అయిపోతారేమో అని చెప్పి నాకున్నటువంటి ఇండికేషన్, స్ట్రాంగ్ ఇండికేషన్. నాకు ఎట్లా అప్పుడు వీడియో చేసే రోజు నేను ఒంటరిగానే చేశా, ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే మాట్లాడుతున్నా. నేను భవిష్యత్తులో కూడా ఒంటరిగా గతంలో చూసుకుంటే 2021లో నా మీద జరిగిన చాలా పెద్ద అలిగేషన్ గానీ, ఒక ఇష్యూ గానీ, ఆంధ్రప్రదేశ్ లో టెంపుల్స్ కూలగొడుతున్నారని నేను మాట్లాడినప్పుడు గానీ, నా మీద కొంతమంది కేసులు వేశారు. నేను కమిషనరేట్ కి వెళ్ళి మాట్లాడినప్పుడు గానీ నా పార్టీ నాకేం సపోర్ట్ గా నిలబడలేదే. అదే చెప్పాను కదా, ఐఎమ్ వన్ విమెన్ విత్ లాడ్ ఆఫ్ కరేజ్. నాకు ఎవరో ఉంటారు, ఇంకెవరో చేస్తారు, మరెవరో వచ్చి ఇంకేదో నన్ను పట్టించుకుంటారన్న ఆశలు నాకు ఏనాడు లేవు. అందరికీ తెలిసిందే, ఒంటరిగా పుడతాం, ఒంటరిగానే చచ్చిపోతాం. మధ్యలో మనిషి బతకడానికి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. సో నాకున్న కళలు, ఆశల్ని నెరవేర్చుకోవడానికి నేను ఎన్నో చేస్తూ ఉంటాను. బట్ నాకేమి ఎవరో వచ్చి సపోర్ట్ చేస్తారన్న ఇంట్రెస్ట్ గానీ, ఆశ గానీ, ఎక్స్పెక్టేషన్స్ గానీ నాకు లేకపోవడమే నా అదృష్టం. అందుకే నేను హర్ట్ అవ్వను నాకు ఎవరు సపోర్ట్ చేయకపోతే.
ఉమ్, ఇన్ కేస్ సపోర్ట్ చేసే సందర్భం వచ్చి లాస్ట్ టైం 21 లో కూడా నాకు బీజేపీ 2 రాష్ట్రాల నుంచి సపోర్ట్ చేయలేదు. అప్పుడు మా బీజేపీ వాళ్ళనే కడిగేసిన, మా బీజేపీ వాళ్ళని నేను నెత్తిన పెట్టుకొని ముద్దు పెట్టుకొని అయ్యో ఆ కారణం నుంచి అయితే సపోర్ట్ చేయలేదని నేను అనలేదు. సిగ్గు శరం లేదు మా పార్టీ వాళ్ళకని చెప్పాను. ఉమ్, ఇప్పుడు కూడా పూర్తిగా ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇందాకే అడిగారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్ మహిళ కదా, మరి ఆవిడ రెస్పాండ్ అవ్వాలి కదా అంటే దట్స్ వెరీ అన్ఫార్చునేట్ బికాస్ షీ డిడ్ రెస్పాండెడ్. ఉమ్. అంతకంటే ఏం చెప్తాం చెప్పండి. లీగల్ గా 4 రోజులు గమ్ము పోరాడే ఛాన్స్ 4 ఉంటే రోజులు గమ్ముకుంటే సర్దుకుంటుందిలే అనేటటువంటి మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. ఆంధ్రాకి తెలంగాణకి అన్నమలై లాంటి లీడర్స్ కావాలని కోరుకుంటున్నా. ఆ లీడర్షిప్ అవకాశం నాకు ఇస్తే రాష్ట్రం కొత్తగా ఉంటుంది బీజేపీలో. ఉమ్, యాజ్ ఎ యంగ్స్టర్ ఐ విష్ ఫర్ దట్. ఉమ్, ఉమ్. కనీసం ఇప్పటివరకు నాట్ ఈవెన్ సింగిల్ కాల్ ఆర్ మెసేజ్ పార్టీ నుంచి అసలు ఎలాంటి రెస్పాన్స్ లేదా? నో, ఉమ్, ఐ డోంట్ థింక్ సో. నాకు బేసిక్ ఎందుకంటే చెప్పాను కదా, నాకు సివియర్ మైగ్రేన్ వచ్చి రాత్రి ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎప్పుడో పడుకోవడం జరిగింది. 12:30కి ఐ వోకప్. యూజువల్ గా మనం టైం చూస్తాము, చూసి కాల్ లిస్ట్ చూస్తే ఒక 20 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ మీడియా ఛానల్స్ ఉన్నాయి. ఉమ్, సో నేను ఏదైనా వేరే ఇష్యూ జరిగింది, యూజువల్ గా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు నాతో మాట్లాడమని కాల్ చేస్తాను కదా, ఒక్కసారి వాట్సాప్ లోకి వెళ్ళంగానే ఆ ఇష్యూనే నేను అన్న సంగతి నాకు అర్థమైంది. ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ 1:30 నుంచి కంటిన్యూగా అందరికి నా వాయిస్ వినిపించుకుంటూ వచ్చాను. సో ఉమ్. దెర్ ఇస్ మధ్య మధ్యలో గ్యాప్ లో చూస్తున్నా, దెర్ ఇస్ నో సింగిల్ మెసేజ్, బట్ ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్. ఐ థింక్ అవన్నీ మీడియా కాల్స్ తప్ప పార్టీకి సంబంధించిన వాళ్ళవి కాదు. పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కాల్ చేయరు. దట్స్ వెరీ అన్ఫార్చునేట్. సోషల్ మీడియా వేదిక మీద మాత్రమే కాకుండా అవసరం ఉన్నప్పుడల్లా కూడా బీజేపీ భావజాలాన్ని మీరు జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. అది ఒక బీజేపీ కార్యకర్తగా కూడా. ఇంత జరుగుతున్నా కూడా, ఇంత దుర్మార్గంగా మాట్లాడిన తర్వాత కూడా కనీసం ఒక కాల్ చేసి రెస్పాన్స్ ఇవ్వకపోతే, మేమున్నామని చెప్పకపోతే చాలా ఘాటుగా అడుగుతున్నాను. ఎందుకండి ఆ పార్టీలో ఇంకా నాకు అర్థం కావట్లేదు. మరి మీరు పూర్తిగా చెప్పండి. ఎగ్జాక్ట్లీ. 2020లో టీడీపీ పార్టీ నన్ను ఇన్వైట్ చేసినప్పుడు, పొజిషన్ ఇస్తామన్నప్పుడు కూడా నేను నా పార్టీకే కట్టుబడి ఉంటానని చాలా ఒబీడియంట్ గా చెప్పాను. అప్పుడు కూడా అన్నారు బాబు గారికి ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి ఫర్ రికగ్నైజింగ్ మీ అని చెప్పాను. ఆ రోజే వెళ్ళిందంటే బీజేపీ నాకు టీడీపీలో చాలా మంచి పొజిషన్ ఉండేది ఈ రోజు డెఫినెట్లీ. ఎందుకంటే 2020లో టీడీపీకి అవసరం ఉండింది, చాలా సపోర్ట్ అవసరం ఉండింది. దాని తర్వాత పుంజుకుంది, అది అందరికీ తెలిసిన విషయమే. చాలా వీక్ ఉండింది ఆ మూమెంట్ లో, చాలా వీక్. ఎందుకంటే అప్పుడే ఎలక్షన్ ఓడిపోవడం, దానికి బిఫోర్ ఇయర్. సో ఇదంతా జరిగింది. ఓకే, అదంతా వదిలేస్తే కూడా నా పార్టీకి కట్టుబడి మీరు అన్నట్లు ఎప్పుడు ఉన్నా. నా పార్టీ నాకు అస్సలు సపోర్ట్ చేయదంటే అలా అనడం చాలా తప్పు. 10% డెఫినెట్ గా సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండానే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగిండేది కాదు, నాకు గుర్తింపు ఇచ్చిండే వాళ్ళు కాదు. అండ్ నేను మాట్లాడిన ఏ మాటల్ని కూడా ఈ రోజు వరకు బీజేపీ ఖండించలేదు కూడా. నేను ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడినా కూడా అని ఈ అమ్మాయి మా బీజేపీకి సంబంధం లేని అమ్మాయి అని కూడా ఏనాడు వ్యాఖ్యలు కూడా చేయలేదు. మా వాళ్ళది అట్లే ఉంటుంది, వాళ్ళు నా మీద వచ్చినా ఖండించరు, నేనేమన్నా ఖండించరు. ఈ అమ్మాయి మా పార్టీ అమ్మాయి కాదు అని ఏ రోజు చెప్పలేదు, నన్ను పార్టీ నుంచి ఏ రోజు సస్పెన్షన్ చేయలేదు. ఎందుకంటే నేనే నేర కార్యకలాపాలకి పాల్పడలేదు. సో వాళ్ళకి జీవితంలో ఎప్పుడు నన్ను సస్పెండ్ చేసే అవకాశం రాదు. నేను ధర్మంగా మాట్లాడతాను తెలుసు. లోపల ఎప్పుడన్నా పార్టీ కార్యక్రమాలు కలిసినప్పుడు అభినందించడం జరుగుతుంది. ఏదైతే పోలీస్ కేసు ఇష్యూ జరిగినప్పుడు 2021లో నాకు రామచంద్రరావు గారు చాలా సపోర్ట్ చేయడం జరిగింది అప్పుడు తెలంగాణ నుంచి ఎక్స్ఎంఎల్సీ. ఆయన హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అండ్ నైసెస్ట్ పాలిటీషియన్ ఐ హావ్ ఎవర్ మెట్ ఇన్ ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్. ఇప్పుడు కూడా నాకు ఏమన్నా లీగల్ ఇష్యూ వస్తే ఆయనే సపోర్ట్ చేస్తారన్న నమ్మకం అయితే నాకు చాలా బలంగా ఉంది, వితౌట్ టేకింగ్ సింగిల్ పెన్నీ. లెట్స్ కన్క్లూడ్. ఇప్పుడు ఆ దుర్మార్గమైన స్టేట్మెంట్ పైన మీరు లీగల్ ఫైట్ చేసేటువంటి ఛాన్స్ ఏదైనా ఉందా? అది టార్గెట్ చేస్తారా లీగల్ గా? టార్గెట్ అన్నది కాదు అండి, ఇక మధ్యాహ్నమే తెలిసింది కదా ఇప్పటి వరకు ఇది ఉన్నా. సో ఓ చిన్న గ్యాప్ ఉంటే పోలీస్ కేసు ఫైల్ చేయాలా, లేకపోతే మహిళా కమిషన్ కే డైరెక్ట్ గా పంపించాలా అన్నది నేను డెఫినెట్ గా ఆలోచన చేస్తాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గత ప్రభుత్వము సోషల్ మీడియాలో మహిళల మీద చేసినటువంటి టార్గెట్ మీద ఉక్కుపాదం మోపుతానని చెప్పేసి ఉక్కుపాదం మోపి చాలా మందిని అరెస్ట్ చేయడం జరిగింది, ఏవి ఇలాంటి బూతులు మాట్లాడినందుకే. మరి తన సొంత పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఫాదర్, స్మిత్ రెడ్డి గారి ఫాదర్, ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే, లేకపోతే ఇప్పుడు ఏదో మున్సిపాలిటీకి సంబంధించిన ఏదో ఉన్నారంట, అంత బూతు మాటలు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ జగన్ మంచోడు, బీజేపీ వాళ్ళు 4th జెండర్ కేటగిరీ అని తిట్టినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి ఆయన మీద యాక్షన్ తీసుకొని ఆయన మెంబర్షిప్ రద్దు చేస్తారో అప్పుడే కదా మరి ఆయన మహిళలకు గౌరవం ఇస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించినట్లు నిరూపించుకోగలదు కదా. అది ఏమీ చేయలేదంటే
ఇక అన్ని రాజకీయాలకు, రౌడీ రాజకీయాలకు తల వంచి వెళ్ళిపోతున్నారు అని మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఫర్దర్ గా నేను నా ఫైనల్ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ ముందే చెప్పేశారు. ఐ వాంట్ మేక్ దట్ వెరీ క్లియర్. ఏంటి మీ మీ డిమాండ్ ఆర్ మీ సజెషన్ టు ద సీఎం ఆఫ్ ఏపీ చంద్రబాబు నాయుడు గారికి, లేదంటే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పబోతున్నారు? గత ప్రభుత్వం వాళ్ళు ఆడవాళ్ళ మీద బూతులు మాట్లాడారు అన్నదే కాకుండా, మరి మన ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఆడవాళ్ళ మీద బూతులు మాట్లాడుతూ ఉంటే అదే న్యాయం అప్లై చేయాలి కదా. అలా అప్లై చేయకపోతే మీరు గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్లే అవుతుంది తప్ప, మీరు న్యాయాన్ని గాని, ధర్మాన్ని గాని, మహిళల సేఫ్టీని గాని, లేకపోతే మహిళల యొక్క హక్కుల్ని గాని కాల రాస్తున్న దాని కిందకే వస్తుంది. సో చెప్పేవి శ్రీయంగ నీతులు, చేసేవి మాత్రం ఇంకేవో అన్నదాని కింద కన్సిడరేషన్ కింద వస్తుంది. కాబట్టి ఆయన యొక్క పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసేసి ఆయన ఉన్న పొజిషన్ కూడా పీకేసేస్తే బెటర్ గా ఉంటుంది. సైలెంట్ గా నోరు మూసుకొని ఆ పెద్ద మనిషికి చెప్తే కొంచెం పద్ధతిగా మాట్లాడమని చెప్తే బాగుంటుంది. వాళ్ళ కొడుకు కరెంట్ ఎమ్మెల్యే ఆయనే కాబట్టి పార్టీ త్రో చేసింది ఆయనేనంట. బట్ నేను విన్న ఆ కాస్త కూడా ఐ డెంట్ హర్డ్ బ్యాడ్ అబౌట్ హిమ్. నేనేమి చెడ్డగా వినలేదు. యంగ్స్టర్ పాలిటిషియన్, కాంట్రవర్సీస్ లో ఉండరు ఇలా అన్నారు. సో కాంట్రవర్సీ చేసే ఫాదర్ కి కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మహిళల మీద. సో మనకు చెల్లో, అక్కో, భార్యో, తల్లో అందరూ ఉన్నారు కాబట్టి అని చెబితే చాలా బాగుంటుందని నా రిక్వెస్ట్, అంతే. ఎగ్జాక్ట్లీ. మీరు చాలా హానెస్ట్ అండ్ హంబుల్ రిక్వెస్ట్ కన్క్లూడ్ చేసే ముందు మాధుర్యత గారు, అవతల వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద వ్యక్తులైనా వాళ్ళు మనుషులనే విషయం మర్చిపోకూడదు. రాజకీయాలు ఏ విధంగా ఉండొచ్చు, అభిప్రాయాలతో విభేదాలు ఏ విధంగా ఉండొచ్చు, కానీ ఇంత దుర్మార్గంగా మాట్లాడినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్య తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి మరొకసారి యాజ్ ఎ జర్నలిస్ట్ గా, యాజ్ ఎ హ్యూమన్ గా డిమాండ్ చేస్తూ, మాధవి గారు ప్లీజ్ గో ఆన్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.